17 నియోజకవర్గాలలో చూసుకుంటే ఇంకా హైదరాబాద్లో మాధవీలతకు టికెట్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది? హైదరాబాద్ పైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తున్నట్టున్నారు. ఆమెకి వై+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. అసలు హైదరాబాద్ పైన స్పెషల్ కేటగిరీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది గెలుపు కనుక తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? హైదరాబాద్ కూడా ఈ భారతదేశంలో ఒక అంతర్భాగం, తెలంగాణలో అంతర్భాగం, హైదరాబాద్లో అంతర్భాగం. ఎట్లా గెలవము? మేము ఎందుకు గెలవము? అక్కడ మేము ఏం తక్కువ చేసామని చెప్పని మా కార్యకర్తలు లేరా? ఈనాడు ఏదైతే మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రెచ్చగొట్టి గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మతం అంతా కూడా భారతీయులమంతా ఒకటే మతం అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. అందుకని ఈనాడు మమ్మల్ని నమ్ముతున్నారు వాళ్ళు. త్రిబుల్ తలాక్ ఏ రకంగా నరేంద్ర మోదీ గారు ఇంట్రడ్యూస్ చేసిరో మన కళ్ళం కూడా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈనాడు ముస్లిం మహిళలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ముస్లిం సోదరులు చదువుకున్నటువంటి వాళ్ళు, అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మీరు ఒకటి ఉదాహరణ చెప్తా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 33% 133% మా మైనార్టీ సోదరులకు సోదరిమణులకు వచ్చింది. అదే రకంగా ముద్రా బ్యాంక్ ఏదైతే ఉందో మా మైనార్టీ సోదరులకు దేశం మొత్తంలో ఎన్ని కోట్ల రూపాయలు ఏదైతే ముద్రా బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగిందో 41% మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ విషయంలో డిస్కషన్ చేయనీకి రమ్మనండి. ఏ రాష్ట్రంలో ఎంత ఇచ్చినామో మేము చూపిస్తాం. 41% మైనార్టీ సోదరులకు సోదరిమణులకు ఈ ముద్రా బ్యాంక్ లోన్లు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటిని కూడా తప్పుడు ప్రచారం చేసి ఈ చేసేటటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నమ్మదు. మేము లాంగ్ టర్మ్ విజన్తో 141 కోట్ల మంది మా భారతీయులు వాళ్ళందరికీ అన్ని ఫలాలు అందాలనేటటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదంతోనే మా దేశ చౌకీదారు ఎవరైతే మా ప్రధానమంత్రి ఉన్నారో వారి నేతృత్వంలో మేము పనిచేస్తూ పోతున్నాం. ప్రజలు నమ్మిండ్రు, ప్రజలు గుర్తెరిగిండ్రు. 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాము. జల్సే నెలను తీసుకొచ్చాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చాము. జాతీయ రహదారులు చేశాము. మనము వైకుంఠ ధామాలు కట్టించాము. హరితహారానికి చెట్లు నాటడానికి డబ్బులు ఇచ్చాము. రైతుల భూ సర్వే చేయించాము. రామగుండం ఎరువుల కర్మాగారం ఓపెన్ చేయించాము. 20 సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటిది. ఎన్టీపీసీలో 14,000 మెగావాట్ల పవర్ తీసుకొచ్చాము. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మరు? సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు దానం నాగేందర్ కనబడతా ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి విషయాలను మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి అక్కడి నుంచే పోటీలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు బయట పెట్టబోతున్నారు? ఎప్పుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు అతనికి సంబంధించినటువంటి విషయంలో? ఒకటి మాకన్నా ఎక్కువ మీ ప్రెస్ వాళ్ళే ఆయన గురించి అన్నీ రాస్తూ ఉన్నారు, వీడియోలు వేస్తున్నారు, యూట్యూబ్లలో వస్తున్నాయి, అన్నీ సర్క్యులేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా బయట పెడతాం. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.